ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. గత 18 నెలలుగా ఈ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కూటమి నాయకత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ఈ 2025 సంవత్సరం ఒక ప్రత్యేకంగా వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. అనేక ప్రతికూల పరిస్థితుల్లో విధ్వంసకర పాలన జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చి వాటిని అన్నింటినీ సరిచేస్తూ ఇవాళ సంపద సృష్టించడం కానీ, లేదా సంక్షేమాన్ని ప్రజల వద్దకు చేర్చడం కానీ, లేదా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో కానీ రాష్ట్రం సాధించిన ప్రగతి గురించి ఇవాళ క్యాబినెట్లో ప్రస్తావన ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అయితే సహచర మంత్రులు చెప్పినట్టుగా ఆర్థిక వనరులు లేమి ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క పథకాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సమర్థవంతంగా అమలు చేయడమే, ఎటువంటి దాంట్లో రాజకీయ కోణాలు లేకుండా ప్రజల వద్దకు సంక్షేమాన్ని చేరుస్తున్నారు. ఆ పథకాల గురించి సూపర్ 6 కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు, లేదా దీపం పథకం కావచ్చు, లేదా మత్స్యకార భరోసా కావచ్చు, లేదా నేతన్న సేవ కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలని ఇవాళ ప్రజల వద్దకు చేరుస్తున్నాం. స్త్రీశక్తి, ఒక మహిళలకి ఆర్థిక స్వాతంత్రాన్ని, సాధికారణ కల్పించే దిశ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో అభివృద్ధిని కూడా ఇవాళ పరుగులు పెట్టిస్తున్న వైనం కూడా మనం చూస్తున్నాం. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే 15వ ఆర్థిక సంఘం నిధుల్ని కానీ, ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ దారి మళ్ళించేవాళ్ళు. ఇవాళ చూస్తే గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. వ్యవసాయ కూలీలకు పని దినాలు ఇవాళ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అందుతున్నాయి. గ్రామాలు కూడా ఆర్థిక ప్రగతి సాగిస్తున్నాయి. రైతాంగానికి అందిస్తున్న పథకాల గురించి మీకు తెలిసిన విషయమే. ఇవన్నీ కాకుండా ప్రధానంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించింది ఏంటంటే, ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి అందుతున్న సహకారం గురించి వారు ప్రధానంగా ప్రస్తావించారు. అమరావతిలో ఒక అద్భుత రాజధాని నిర్మాణం గురించి కానీ, లేదా పోలవరం గురించి కానీ, లేదా రైల్వే జోను, అదేవిధంగా బల్క్ డ్రగ్ పార్కు, ప్రధానంగా ఈ గ్రీన్ హైడ్రోజన్ కారణంగా గతంలో విశాఖపట్నంకి వచ్చినప్పుడు ఒకటే రోజు 2,10,000 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి, రాజధాని ప్రాంతంలో 56,000 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి, ఇటీవల రాయలసీమ ప్రాంతానికి వచ్చినప్పుడు 13,500 కోట్లు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి, ఇంత పెద్ద ఎత్తున దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన, తద్వారా సంపదను సృష్టించాలని తీసుకొచ్చిన కారణంగా ఇవాళ మన ఉత్పత్తి కూడా, గ్రోత్ రేటు కూడా 11% దాటింది. కానీ లక్ష్యం 15%గా పెట్టుకున్నాం. లక్ష్యం దిశగా సాగుతున్నాం. అయితే ఈ సంవత్సరంలో జరిగిన వీటిని పరిగణలోకి తీసుకుని వచ్చే సంవత్సరం మరింత అభివృద్ధి సాధించే దిశగా ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా లక్షల కోట్ల పెట్టుబడులు ఏవైతే ఎకనామిక్ విశాఖపట్నం దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న ఎకనామిక్ కారిడార్ల విషయంలో కూడా కొప్పర్తి కానీ, ఓరోకల్ కానీ, కృష్ణపట్నం కానీ ఈ ప్రాంతంలో వస్తున్న పెట్టుబడులు, ప్రధానంగా సెమీ కండక్టర్లు లేదా గూగుల్ డేటా సెంటర్లు, వీటి గురించి కూడా ఇవాళ మారుతున్న కాలంలో టెక్నాలజీని అందిపుచ్చుకొని దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ను ఉంచాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఇది ప్రయత్నానికి కేంద్రం నుంచి కూడా సంపూర్ణ సహకారం అందిస్తున్న విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా సంపద సృష్టి కోసం రైల్వే కార్యక్రమాలు కానీ, రైల్వే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేదా హైవేల నిర్మాణం గురించి కానీ, లేదా కొత్తగా మచిలీపట్నం నుంచి హైదరాబాద్ దాకా ఫ్యూచర్ సిటీ దాకా ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం కానీ, అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ నిర్మాణం కానీ, మరీ ప్రధానంగా అమరావతి చుట్టూ దాదాపు 190 కిలోమీటర్ల 38,000 కోట్లతో 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు కారణంగా అమరావతి సంపదను కూడా హైదరాబాద్ దాటిపోయేలా, మిగతా అన్ని మెట్రో పట్టణాలతో పోటీ పడేలాగా చేస్తున్న వైనాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. గతంలో అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను రద్దు చేయడం కానీ, లేదా దానికి ఉద్దేశించిన నిధుల్ని దారి మళ్లించడం కానీ జరుగుతుంటే, ఇవాళ ప్రతి కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కూడా అమలు చేస్తూ ఇవాళ అన్ని అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకెళ్లే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ప్రధానంగా గతంలో పేర్ల గురించి తెలుసు, ఏదొచ్చినా కూడా సొంత పేర్లు పెట్టుకునే ఒక విపరీత మానసిక తత్వం కలిగిన వాళ్ళు ఉండేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పథకాలకి డొక్కా సీతమ్మ గారి పేరో, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరో, ఎర్రాపెగడ సుబ్బారావు గారి మహనీయుల పేర్లు పెట్టే ప్రయత్నం కూడా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ విషయాల మీద ప్రస్తావన జరిగింది. అదేవిధంగా రైతాంగానికి అది మన నాదెళ్ల మనోహర్ గారి మంత్రిశాఖలో ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, లేదా పొగాకు రైతులకు కానీ, మామిడి రైతులకు కానీ, లేదా కోకో రైతులకు కానీ, లేకపోతే ఉల్లి రైతులకు కానీ
సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సత్వరమే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి వారిని ఆదుకున్న విషయాన్ని కూడా రైతాంగంలో కూడా ఈ విషయం మీద చాలా సానుకూల వాతావరణం నెలకొని ఉంది. అదేవిధంగా ఈ ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకి చిన్న చిన్న పార్కులకు ఊతమిస్తూ ఇవాళ ఈ నిరుద్యోగ యువతని ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా పెద్ద ఎత్తున డిఎస్సి కానీ లేదా పోలీస్ శాఖలో కానీ అదేవిధంగా వైద్య శాఖలో కూడా అనేక ఈ నోటిఫికేషన్లు ఇచ్చి రిక్రూట్మెంట్ చేసిన విషయం మనకు తెలుసు. ప్రధానంగా వైద్య రంగం మీద ఒక విప్లవాత్మక మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ డిజి హెల్త్ కేర్ కానీ లేదా యూనివర్సల్ హెల్త్ పాలసీ కానీ లేకపోతే సంజీవని ఇలాంటి కార్యక్రమం తీసుకొచ్చి ఇండివిజువల్ సెంట్రిక్ హెల్త్ కేర్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అందించాలనే ప్రయత్నాల మీద కూడా ప్రధానంగా ప్రస్తావన జరిగింది. ఇవన్నీ ఇప్పటిదాకా 2025లో మనం చాలా సానుకూలంగా ఇప్పటిదాకా మంచి పాలన అందించగలిగాం. ప్రజల్లో ఆ సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగాం. భవిష్యత్తు వైపు మరింత భరోసాతో వెళ్లాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మాట్లాడాం. ఇక మీకు తెలుసు అంత హాట్ టాపిక్ ఇవాళ రాష్ట్రంలో ఏదన్నా చూస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ప్రైవేటైజేషన్ అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఏ రకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారనే విషయం దాన్ని కూడా మనం సమర్థవంతంగా తిప్పికట్టగలిగాం. రాష్ట్రంలో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల ఒక నాణ్యమైన వైద్య విద్యని అందుబాటులోకి తీసుకురాగలుగుతాం. గత విధానం కన్నా ఈసారి 110 సీట్లు అదనంగా పేదలకు అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న పేదలకి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఒక్కొక్క 6,250 పడకల ఆసుపత్రులను కూడా నిర్మించబోతున్నాం. 1,500 సీట్లు కూడా ఈ రాష్ట్రానికి రాబోతున్నాయి. సో ఈ విషయాల మీద మాట్లాడడం జరిగింది. వీటి నుంచి గతంలో ఏదైనా జరిగిన వాటిని ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని సరి చేసుకుంటూ మళ్ళీ భవిష్యత్తు దిశగా సాగిపోవాలా. 26 మరింత ఆశాజనకంగా ఉండేలాగా అందరూ కష్టించి పనిచేయాలని ఈ ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సహా ప్రతి ఒక్కరిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అభినందన తెలియజేయడమే కాకుండా ఈ యజ్ఞంలో వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తున్న ఉద్యోగస్తులను కూడా వారు అభినందించారు. తర్వాత ఈ రీఆర్గనైజేషన్ విషయంలో గతంలో కేవలం రాజకీయ కారణాల వల్ల జరిగిన విషయం మీకు తెలుసు. ఉదాహరణకు చెప్పాలంటే 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కందుకూరు ఒంగోలుకి. దాన్ని తీసుకెళ్లి 111 కిలోమీటర్ల దూరం ఉంటుంది నెల్లూరుని కలిపారు. 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నెల్లూరుకు గూడూరు. దాన్ని తీసుకెళ్లి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న తిరుపతిలోకి కలిపారు. పుంగనూరు మదనపల్లికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాన్ని తీసుకెళ్లి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న చిత్తూరులో కలిపారు. కాబట్టి ఇటువంటి వాటినన్నీ సరిచేస్తూ అదే సమయంలో ఎక్కడ కూడా రాజకీయ కోణంలో ఆలోచించకుండా కేవలం పరిపాలనా సౌలభ్యాన్ని మాత్రమే దృష్టి పెట్టుకుని అదే సమయంలో ఆ ప్రాంత ప్రజల మనోభావాలు ఆకాంక్షలకు అనుగుణంగానే జరిగిన ఇది చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి మంత్రిత్వ వర్గానికి. కానీ ఈ రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ జరగబోతోంది కాబట్టి అసెంబ్లీకి కానీ పార్లమెంటుకి కానీ అటువంటివి ఉన్నప్పుడు ఆ సమయంలో ఆలోచించవచ్చని ఇవాళ కేవలం మరీ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార సమయంలో వచ్చిన ప్రజల నుంచి వచ్చినవి ఏవి ఉన్నాయో వాటి మీద మాత్రమే దృష్టి పెట్టి పనిచేయడం జరిగింది.